హలో అండి, నేను మీ డాక్టర్ అనూష కంటి మహంతి, గైనకాలజిస్ట్. సో ప్రెగ్నెన్సీలో మాయ కిందకుంటే, ప్లసెంటా కిందకుంటే దాన్ని వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా చేయాలి అని. సో ప్లాసెంటా కిందకుంటే లో లయింగ్ ప్లాసెంటా అని అంటాం అనమాట. ప్లాసెంటా ప్రీవియా అని కూడా అంటాము. సో ఇలా ప్రెగ్నెన్సీలో ప్లాసెంటా కిందకుంటే మేడం ప్రాబ్లమా అని అడుగుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ 5 months లోపల మాయ కొంచెం కిందకే ఉంటుందండి ప్లాసెంటా ఎవరికైనా కూడా. ఎందుకు అంటే యూటిరస్ సైజే చాలా చిన్నగా ఉంటుంది. సో ఆ టైంలో ప్లాసెంటా పైకి ఉండే అవకాశం ఉండదు. తర్వాత 5 months దాటిన తర్వాత యూట్రస్ ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంటుంది. ఆ టైంలో ప్లాసెంటా కూడా పైకి మైగ్రేట్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే కొన్ని చాలా రేర్ కండిషన్స్లో అది మైగ్రేట్ అవ్వకుండా కింద భాగంలోనే ఉండిపోతుంది. ఇన్ కేస్ అలా ఉండిపోయినట్లయితే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఎక్కువగా ట్రావెలింగ్ చేయకూడదు, ఇంటర్ కోర్స్ అవాయిడ్ చేయాలి, అండ్ బరువులు ఎత్తకూడదు. దీన్ని పైకి మైగ్రేట్ చేయడానికి మనం ఏమీ చేయలేమండి, లేదు మీరు కూడా ఏమీ చేయలేరు. అది స్పాంటేనియస్గా జరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ ఇలా కింద పక్కకే ఉండి సర్విక్స్ మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేసినట్లయితే కనుక అప్పుడు మాత్రం నార్మల్ డెలివరీకి పాసిబిలిటీ తక్కువైపోతాయి.